హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక్క మనిషి కానీ కనీసం ఒక్క హెలికాప్టర్ కానీ ఆ పర్వతం మీదకి ఎక్కలేదు. అటువంటి పర్వతం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనిషి వెంట్రుకలు అండ్ గోరులు ఒక్క వారంలో ఎంత ఎత్తైతే పెరుగుతాయో ఆ పర్వతం పరిసరాల్లో ఉంటే జస్ట్ 12 గంటల్లోనే అంతే ఎత్తి పెరుగుతాయి. అక్కడ కాంపస్ కూడా పనిచేయదు, తప్పు దిక్కును సూచిస్తుంది. ప్రపంచంలో అతి ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్. దాన్నే మన వాళ్ళు టూరిస్ట్ ప్లేస్గా మార్చేశారు. కానీ దానికంటే తక్కువ ఎత్తులో ఉన్న మౌంట్ కైలాష్ను ఇప్పటికొచ్చి ఒక్క పర్సన్ కూడా ఎక్కలేకపోయారు. దాని వెనకన్న రహస్యం గురించి ఈ వీడియో. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే కిందన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ లెట్స్ రోల్ ద ఇంట్రో. ఈ వీడియోలో మౌంట్ కైలాష్ వెనుకున్న రహస్యం గురించి మాట్లాడుకుందాం. మనిషి వెంట్రుకలు అండ్ గోరులు ఒక్క వారంలో ఎంత ఎత్తైతే పెరుగుతాయో ఆ పర్వతం పరిసరాల్లో ఉంటే జస్ట్ 12 గంటల్లోనే అంతే ఎత్తు పెరుగుతాయి. అక్కడ కాంపస్ కూడా పనిచేయదు, తప్పు దిక్కును సూచిస్తుంది. ప్రపంచంలో అతి ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్. అంటే 8,838 మీటర్లు ఉన్న మౌంట్ ఎవరెస్ట్ను ఇప్పటికొచ్చి 7,000 మంది పైనే ఎక్కారు. కానీ దానికంటే తక్కువ ఎత్తులో ఉన్న మౌంట్ కైలాష్ అంటే 6,630 మీటర్లు ఉన్న మౌంట్ కైలాష్ను ఇప్పటికొచ్చి ఒక్క పర్సన్ కూడా ఎక్కలేకపోయారు. అంటే ఎవరూ ట్రై చేయలేదని కాదు, ట్రై చేసిన ప్రతి ఒక్కళ్ళు ఫెయిల్ అయ్యారని. ఎక్కిన ప్రతి ఒక్కళ్ళు చనిపోవడమో లేక మాయమైపోవడమో ఇలాంటి చాలానే జరిగాయి. 1962కు ముందు అంటే భారత్ అండ్ చైనాకి మధ్య యుద్ధానికి ముందు మౌంట్ కైలాష్ అండ్ మానస్ సరోవర్ మీద పూర్తి అధికారం భారత్కే ఉండేది. ఆ యుద్ధంలో ఓడిపోవడంతో చైనా మానస్ సరోవర్ అండ్ మౌంట్ కైలాష్ను ఆక్రమించింది. ఆ తర్వాత మౌంట్ కైలాష్ క్లైంబింగ్ను చైనా 2021లో బ్యాన్ చేసింది. ఆ మౌంట్ కైలాష్ మిస్టరీ ఇప్పటికీ అండ్ ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఎంతవరకు ఈ వీడియోని చూస్తున్నారంటే వీడియోని లైక్ చేసి వెళ్ళండి అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.